పాపం చంద్ర 2 లక్షల రూపాయలని కట్నంగా తీసుకున్నట్ట. అలా తీసుకున్నందుకు రోజుకి 2 సార్లు 2 చంపలు వాయించుకుంటున్నాడు. ఏమంత కష్టం వచ్చిందో ఏమో కానీ మనకి మాత్రం బోల్డ్ అంత కామెడీని తెచ్చిపెట్టింది. అతా అతా సీరియల్ చూస్తున్నా బ్రేక్ లో మాట్లాడతా. పండగ పూట కూడా సీరియల్ నీకు? స్వాతే స్వాతే శ్రావణి బాయిల దూకింది, టీవోడు బ్రేక్ ఇచ్చిండు. ఆ ఏది చెప్పలుడు బాగున్నావా? బాగున్నాను కానీ నీ కూతురు ఎక్కడా? నా బిడ్డ ఉగాది పండుగని కొత్త చీర కొన్నది. దానికి మ్యాచింగ్ గాజులు దొరికినాయి, మ్యాచింగ్ చెప్పులు దొరికినాయి, మ్యాచింగ్ పాలు దొరకలే నా బిడ్డకి. ఇంకా పాలు కోసం 3 రోజుల సంధి బజార్లు తిరుగుతుంది. ఈ రోజన్నా పాలు దొరికిందో లేదో నా బిడ్డకి. ఇక్కడికి వచ్చి బజార్లు తిరుగుతుంది అది. హలో హలో, ఎక్కడున్నావే? ఇంట్లో. ఎవరింట్లో? మా ఇంట్లో. మీ ఇంట్లో ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నా. అవునా? టీవీలో ఏమొస్తుందో చెప్పు. అంతఃపురం సీరియల్. నీ అమ్మ, నువ్వు నాకంటే పెద్ద పర్ఫార్మర్లా ఉన్నారు కదే. అవునా? ఒక్కసారి మాట్లాడు నీ కూతురుతో. ఆ బిడ్డ కళ్యాణ్ ఇంట్లో ఉన్నావా? కళ్యాణ్ ఇల్లు మన ఇల్లు ఒకటైపోయే. కళ్యాణ్ మొగుడు దీని మొగుడు ఒకటి కాదుగా. నీకు పాలు దొరికిందా బిడ్డ? పాలు దొరికినాకనే రా, తొందరేం లేదు. ఏంది అల్లుడు, అంతఃపురం సీరియల్ సావిత్రి మొగుడు మాట్లాడినట్టే మాట్లాడుతుంటివి. ఏంది నీ కథ? అసలు అల్లుడు అంటే గౌరవం లేదు నీకు. అందుకే నీ కథ ఏంటో, నీ కూతురు కథ ఏంటో ఈరోజు తెలుసుకుందామని వచ్చాను. అది అల్లుడు, అది ఆ రోజుల్లో నేను అడగలేకపోయాను, ఈ రోజు నువ్వు అడుగుతున్నావు అల్లుడు. శభాష్. ఈ రోజు ఏంటి చెప్పు. ఉగాది. నీ కూతురు ఉగాదికి ఎన్ని రోజుల ముందు వచ్చింది? 1 నెల రోజుల ముందు వచ్చింది. ఎందుకు వచ్చింది? వస్తది. ఎందుకు వస్తది? నా కూతురు వస్తది. ఎందుకు వస్తది? తీసుకోలేదా 2 లక్షల కట్నం? దానికి దీనికి సంబంధం? సరే, ఇది పక్కన పెట్టు. మొన్న దసరాకి నీ కూతురు నీ దగ్గరకు వచ్చి దీపావళి చేసుకుని నా దగ్గరకు వచ్చింది. నేను ఎవరితో పండుగ చేసుకోవాలి? ఏ పండుగ అయినా నా కూతురు నా దగ్గరికే వస్తది. ఎందుకు వస్తది? వస్తది. ఎందుకు వస్తది? తీసుకోలేదా 2 లక్షల కట్నం? మీరు పండగలు మర్చిపోయి చాలా రోజులైతుంది అల్లుడు. ఏ పండగ వచ్చినా ఆ తల్లి కూతుర్లు ఇద్దరే చేసుకుంటారు అల్లుడు. మామ, నువ్వు ఆపుతావా? ఆపను. ఇప్పుడు పండుగలది పక్కన పెట్టు. నీ కూతురు మొన్న పక్కింటి లక్ష్మి దగ్గర షాపింగ్ అని బ్యూటీ పార్లర్ అని 50,000 అప్పు చేసింది. ఆ అప్పు తీర్చలేక నేను చస్తున్నా. చేస్తది. ఎందుకు చేస్తది? చేస్తది. ఎందుకు చేస్తది? తీసుకోలేదా 2 లక్షల కట్నం? ఆడవారి అప్పులకి అర్ధాలే వేరులే. అరే దరిద్రుడా, కాసేపు ఆపరా. నువ్వైనా మాట్లాడు, నేనైనా మాట్లాడతా. నువ్వు మూస్తావా? మూస్తా. అదేంట్రా, మా ఆయల ఫకీర్ ప్రాణం చిలుక గొంతులో ఉన్నట్టు నీ ప్రాణం ఈ గొంతులో ఉందేంట్రా? దరిద్రుడా నువ్వు ఉండు, నీ సంగతి చెప్తా. సరే, ఇది పక్కన పెట్టు. రోజంతా నేను ఆఫీస్లో ఫుల్ వర్క్ చేసి రాత్రి వచ్చి పడుకుందామంటే నీ కూతురు ఒకటే గురక పెడతది. ఎందుకు పెడతది? ఎందుకు పెడతది? తీసుకున్నా నేను 2 లక్షలు కట్నం. ఆయన ఎందుకు పెడతది? అయినా పెడతది. తీసుకోలేదా 2 లక్షల కట్నం? సరే, ఇది పక్కన పెట్టు. నీ కూతురు రోజు టీవీ చూస్తుంది. ఏదో మోడర్న్ మహాలక్ష్మి ప్రోగ్రామ్ అంట, యాంకర్ రోజా అంట. ఆవిడ బాగానే చేస్తుందిగా. ఆవిడ్ని తీసి దీన్ని యాంకర్గా పెట్టమంటది. అంటది. ఎందుకంటది? ఎందుకంటది? తీసుకోలేదా 2 లక్షల కట్నం? 2 లక్షలు. నా బుద్ధి గడ్డి తిని తీసుకున్నా. నేను అడిగే క్వశ్చన్ కరెక్ట్ సమాధానం చెప్పలేదనుకో, నా చేతిలో నువ్వు చచ్చావు. అడుక్కో. నీ కూతురు నాకు ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 3 సంవత్సరాలు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 ఎపిసోడ్లు. 300 అంటే టీవీ భాష. 365 ఎపిసోడ్లు కదా. 365 ఎపిసోడ్లకి 360 ఎపిసోడ్లు నీ కూతుర్ని నీ దగ్గర పెట్టుకొని 5 ఎపిసోడ్ల కోసం నా ఇంటికి పంపిస్తే పండ్లు కాయలు ఎక్కడి నుంచి కాస్తాయి? ఉన్న కాయ మొత్తం నీరు గారిపోతుంది. కాయ అంటే గుర్తొచ్చిందా? ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఇప్పుడు కాయ గుర్తుకొచ్చింది. దరిద్రుడా, రే నీ భజన చేయడం వల్ల నీ సంసారం నా సంసారం సంకనాకిపోయింది. దరిద్రుడా,
అదేంట్రా ఎవరైనా కొడితే వద్దల్లుడు కొట్టకల్లుడు అని నువ్వేంట్రా అలా నవ్వుతున్నావు? నీ అత్త తన్నిన తన్నుల కన్నా నువ్వు తన్నే తన్నులు చాలా చిన్నవి అల్లుడు. వామ్మో! ఒరే నువ్వు మామూలోడు కాదు. నీకు ఇదే కరెక్ట్, నువ్వు అక్కడే ఉండు. నీ కూతుర్ని మొన్న బయటికి తీసుకొని బైక్ మీద బయటికి వెళ్ళి పక్క నుంచి ఒక కార్ వెళ్తుంది. నీ కూతురు ఆ కార్ కావాలంటది. అంటది ఎందుకంటది? ఎందుకంటది తీసుకునే 2 లక్షల కట్నం. ఆ కార్ ఎంతో తెలుసా? 40 లక్షలు. అయినా అంటది తీసుకునే 2 లక్షల కట్నం. ఓ రాజక్క రామలక్క నన్ను తప్పెత్తాడు మా అల్లుడు. రాజాగో! అది అల్లుడు, అది ఈ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను అల్లుడు. నేను ముయించలేని నోరు నువ్వు ముయించావు అల్లుడు. శబాష్ శబాష్ అల్లుడు. అరే దరిద్రుడా, నిన్ను చంపేస్తా, పాతేస్తా. నువ్వు మాట్లాడు. నేను ఎప్పుడైనా వారానికి ఒకసారి మందు తాగితే నువ్వు నాకు ఫోన్ చేసి తాగిదావట, నా బిడ్డనేదో అన్నావట అంటావా? అంటా. నీ బాబు డబ్బులతో తాగుతున్నా నేను? కొడుతున్నావండి. నరుకుతా. నువ్వు ఎంత ఇచ్చావు నాకు కట్నం? 2 లక్షలు. 2 లక్షలు నాకు 3 సంవత్సరాలు గడ్డం తీసుకోవడానికి సరిపోలేదు. అల్లుడు నాకు 2000 ఇచ్చారు అల్లుడు. నీకు అదే కోరా దరిద్రుడా. నీ 2 లక్షలు నా 2 కిడ్నీల అమ్మాయిన నీ 2 లక్షలు నీకు ఇస్తా. నువ్వు వద్దు, నీ కూతురు వద్దు. కిడ్నీల కింద కాదు పైన. నాకు జారాయి. పోతానని బెదిరిస్తాడు. ఎంతమందిని చూడలే. హలో నాగబాబు గారా, నీకు కొడుకున్నాడట కదా, హీరోయిన్ చేస్తాడట కదా. నాకు కూతురుంది, అచ్చు హీరోయిన్ లాగుంటది. నా కూతురునిచ్చి 2 లక్షల కట్నం ఇస్తా. వద్దే వద్దే, ఇప్పుడే నాగబాబు గారు వచ్చి జడ్జిగా పనిచేస్తూ 4 డబ్బులు సంపాదించుకుంటున్నాడే, ఆయన్ని నాలాగా పండబెట్టొద్దే. వద్దే. ఎంతమందికి ఇస్తావు నువ్వు 2 లక్షలు? అమ్మో, నువ్వు మళ్ళీ వచ్చినవేంది? నీ కూతురు నా ఇంటికి వచ్చేంత వరకు మళ్ళీ వస్తూనే ఉంటా. నీ దుమ్ము దులిపితే గాని అది నా ఇంటికి రాదు. నీ తల్లి నిన్ను సూర్యక్క ఇవ్వలేదా 2 లక్షలు కట్నం? మరి కట్నం తీసుకుంటే గిట్నే ఉంటది. 2000 తీసుకున్నాడు, పండుకోలే. సూపర్, చాలా బాగా చేశారు చంద్రాంటి. మరి నాగబాబు గారు ఏమంటారు విందాం. చంద్ర సార్ నాకు ఇప్పుడు ఇంత అవసరం లేదు, కానీ చాలా మంది అల్లుడి నుంచి విన్నాను సార్, ఇలాగే సతాయిస్తారు అత్తలు ఇంతే ఉంటారు కానీ అత్తలు చాలా మంది ఇంతే. ఏంది మీద చేస్తున్నావు మా ఉండంగా తర్వాత తెలుగు కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చావా నువ్వు కూడా, కట్నం తీసుకుంటే ఇంత హింసపడాలని. బట్ బాగుంది చంద్ర, గుడ్, ఎంటర్టైనింగ్ గా సరదా సాగింది, ఫెంటాస్టిక్. బేసిక్ గా చంద్ర ఒరిజినల్ ప్రాబ్లం నేను కట్నమే తీసుకోలేదు మేడం. ఇంకా అదే ఆ 2 ఇల్లు ఇచ్చారు. అంటే ఇల్లు ఇస్తారు, తర్వాత ఒకటే కూతురు, తర్వాత ఎలాగో దగ్గరుండి చూసాక మీ అత్తని దగ్గరుండి చూసా కదా, ఇస్తది. చాలా సూపర్ గా చేశారు. అండ్ చంద్ర ఎప్పుడు నువ్వు సూపర్ గా చేస్తావు.